ప్రతిరోజు గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టడం అనేది చాలామందికి చిన్న ఆచారం మాత్రమే. కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మన పెద్దలు ఎందుకు ఈ అలవాటు పెట్టారో తెలుసా? ఇది కేవలం శుభ్రత కోసం కాదు. ఇది మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించే శక్తివంతమైన విధానం. గడప అంటే కేవలం ఇంటి ప్రధాన ద్వారం కాదు. అది పాజిటివ్ ఎనర్జీని లోపలికి వచ్చే ద్వారం. అలాగే నెగిటివ్ ఎనర్జీని బయటికి ఆపే సరిహద్దు. అందుకే పెద్దలు గడపను పవిత్రంగా భావిస్తారు. పసుపు రాసే మహిమ ఏంటంటే, పసుపు అంటే శుద్ధి, పవిత్రత, ఆరోగ్యం. ప్రతిరోజు గడపకు పసుపు రాస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. దృష్టి దోషాలు ఏవైనా ఉంటే దూరం అవుతాయి. వాతావరణం పవిత్రంగా మారుతుంది. పసుపులో సహజంగా ఉన్న శక్తి వల్ల ఇంటి చుట్టూ ఒక రక్షక వలయంగా తయారవుతుంది. కుంకుమ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, కుంకుమ అంటే లక్ష్మీదేవి ప్రతీక. గడపకు కుంకుమ పెట్టడం అంటే లక్ష్మీదేవి మా ఇంటికి రండి అని ఆహ్వానించడం. ఇలా ప్రతిరోజు చేస్తే ఇంట్లో ధన సంపద పెరుగుతుంది, శాంతి సౌఖ్యం నిలుస్తాయి, కుటుంబ సభ్యుల మీద ప్రేమ పెరుగుతుంది. ఒక చిన్న ఆచారం పెద్ద మార్పును తెస్తుంది. ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దేవతల అనుగ్రహం పుష్టిగా ఉంటుంది. దురదృష్టం దూరమవుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఈ ఆచారం చేస్తూ కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. మురికిగా ఉన్న గడపపై పసుపు రాయకూడదు. కోపం లేదా దుఃఖంతో చేయకూడదు. ఎప్పుడూ శుభ్రంగా భక్తితో చేయాలి. అసలు రహస్యం ఏంటంటే, పసుపు కుంకుమ కంటే ముఖ్యమైనది మన మనస్సు. భక్తితో నమ్మకంతో చేస్తేనే ఆ చిన్న ఆచారం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ముగింపు ఏంటంటే, మన జీవితంలో పెద్ద మార్పులు రావాలంటే ఎప్పుడు పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న ఆచారాలు మన జీవితాన్ని నెమ్మదిగా మార్చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి తరిమేస్తుంది. ఇంట్లో ఏదన్నా సమస్యలు, ఆర్థిక సమస్యలున్నా ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన గృహంలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా మనకి లక్ష్మీకి స్వరూపమైన గ్యాస్ స్టవ్ను కూడా ఇదే విధంగా చూసుకుంటే మన ఇంట్లో ఉన్న ఎటువంటి దుష్ట శక్తులు లోపలికి రానియకుండా ఇల్లు అంతా ప్రశాంతంగా మారుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.